మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మాట్లాడుకునేది మనింట్లో పెళ్లి గురించేగా. మా అన్నయ్య ఏమనుకోడు. పదండి. సరే పద. మీ ఇంటి కష్టం వచ్చిందంటే నాకెందుకని నేనెలా వదిలేస్తాను? ఎప్పుడైతే బాధ్యత నాకు అప్పగించారో అప్పుడే అన్నీ నేనే చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. అన్నీ నా చేతుల మీదే జరగాలని మొత్తం నేనే చేస్తున్నాను. అన్నీ నువ్వు చేయడం ఎందుకు? పెళ్లి చేయడానికి పూజారొస్తారు, వంటలు చేయడానికి వంటవాళ్ళొస్తారు, వడ్డన చేయడానికి కేటరింగ్ వాళ్ళొస్తారు, కుర్చీలు వేయడానికి సప్లయర్స్ వాళ్ళొస్తారు. మరి అన్నీ నువ్వే చేయడం ఎందుకు? నీ తెలివి నా మొహంలానే ఉంది. నేనే చేస్తాను అంటే కుర్చీల దగ్గర నుంచి నేనే చేస్తాను, నా కాళ్ళు నేనే కడుక్కుంటాను అని కాదు, దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాను అని. పెళ్లికి 2 రోజుల టైం ఉంది. ఈ 2 రోజుల్లో ఏవీ జరగకూడదు. ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగేలాగా నువ్వే చూడాలి. అప్పుడు గోపి సృజన పెళ్లికి నన్ను వివాహ పాలకుడు అన్నావు. ఇప్పుడు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నావు. ఏదైనా సరే ఈ పెళ్లికి పెద్ద నేనే కాబట్టి అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వేం భయపడకు. ఇందులో గొప్పగా చూసుకోవడానికేముంది? పెళ్ళేమీ అంగరంగ వైభవంగా చేయటం లేదు కదా. ఇంట్లో సింపుల్గా జరిపించేస్తున్నాం. అయినా అన్నయ్య కూతురు పెళ్ళంటే విశాఖపట్నం మొత్తం అదిరిపోయేలాగా ఎంతో గ్రాండ్గా జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇలా ఇంట్లోనే జరుగుతుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఈ పెళ్లి ఎందుకు ఇలా జరగబోతుందో మీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడతారు? ఎప్పుడేం మాట్లాడాలో తెలిస్తే దీన్ని నేనెందుకు తిట్టుకుంటాను? బావుగారు, మీ చెల్లెల మాటలు పట్టించుకోకండి. ఈ పెళ్లి సింపుల్గా జరుగుతుంది కాబట్టి ఇలా మాట్లాడింది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మనందరికీ తెలుసు కదా. అమ్మా యశోద, పెళ్లి ఇంట్లోనే జరగచ్చు. మన నలుగురు సమక్షంలోనే చాలా నార్మల్గా జరగచ్చు. కానీ నా కూతురి పెళ్లి ఇలా జరుగుతున్నందుకు నాకు బాధగానే ఉంది. అందుకే రిసెప్షన్ గ్రాండ్గా ఉండేలాగా నేను చూసుకుంటాను. సిటీ నలుమూల నుంచి ఆ రిసెప్షన్ గురించి మాట్లాడుకునేలాగా నేను చేస్తాను. మావయ్య, నేను మీకు చెప్తున్నాను కదా, మీరు దేని గురించి ఆలోచించకండి. మొత్తం అంతా నేనే చూసుకుంటాను. ఎప్పుడెక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు కదా. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది. అందరూ వీళ్ళు పడుకోండి. గుడ్ నైట్. అలాగే అన్నయ్య. గుడ్ నైట్. సరే మావయ్య.
సృజన సృజన సార్ సృజన తన గదిలో లేదు. పొద్దున్నే లేచి లాన్లోకి వెళ్ళి నువ్వు చూడు. మీరు బయట నుంచి వస్తున్నారు కదా, సృజన అక్కడుందా? లేదే. ఏంటి ఏం జరిగింది? సృజన తన గదిలో లేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంట్లో ఉండాల్సిన సృజన లేకపోవడం ఏంటి? అయినా మీకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? తాను బయటకు వెళితే తప్పకుండా ఎవరో ఒకరికి చెప్పి వెళుతుంది కదా. ఏది జరగలేదు అంటే నాకెందుకో భయంగా ఉంది. ఉండండి, సీసీటీవీ ఫుటేజ్ తీసుకొస్తాను. ఇదేంటి? వీళ్ళెవరు రాత్రి మన ఇంటికొచ్చారు? చుట్టాలైతే మనం పలకరించేవాళ్ళం కదా. దొంగలని ఆ ముసుగులే చెప్తున్నాయి కదా. కొంపదీసి వాళ్ళేమైనా సృజనని ఎత్తుకుపోయారా? సృజనని ఎతికెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? సృజన కిడ్నాప్ అయింది మావయ్య. ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ ఇంట్లో నుంచి సృజన తీసుకెళ్లారంటే ఇప్పుడు తనని ఎక్కడుంచారు, ఏం చేశారు, నాకు చాలా భయంగా ఉంది. అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ఇంట్లో ఉన్న మనిషిని కిడ్నాప్ చేస్తుంటే ఒకరు కూడా చూసుకోకుండా ఉండటం ఏంటి? ఎలాగైనా మనం ముందు సృజనాని వెతికి పట్టుకోవాలి. రేపు తెల్లవారితే పెళ్లి పెట్టుకున్నాం. ఈ సమయంలో ఇలా జరిగింది. నా కూతురికి ఏం కాకూడదు. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను. మావయ్య, అదేంటి శ్రీకర్, సార్ పోలీసులకు ఫోన్ చేస్తానంటే నువ్వెందుకు ఆపావు? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే సృజన కిడ్నాప్ అయిందని మొత్తం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు కిడ్నాపర్స్ కూడా అలర్ట్ అవుతారు. తనని ఏదైనా చేస్తే ప్రమాదం కూడా ఉంటుంది. మన ఇంట్లో పెళ్లి జరగబోతోంది. ఆదిత్య మౌర్య గారి కూతురు కిడ్నాప్ అయిందంటే మావయ్యకి ఎంత పరువు తక్కువ. అందుకే మనమే వెతుకుదాం, పోలీసులకు చెప్పొద్దు. ఇంత పెద్ద సిటీలో ఎక్కడైనా వెతుకుతాం. పోలీసుల్ని ఆశ్రయించడమే మంచిది. శ్రీకర్ చెప్పింది కూడా కరెక్టే. మనం వెతకడమే మంచిది. భగవంతుడా, ఎందుకు వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? నా కూతురు ఎక్కడున్నా తనకేమీ కాకుండా నువ్వే చూడు తండ్రి. తనని కాపాడు. సార్, మీరేం భయపడకండి, మేమందరం ఉన్నాం కదా. తలో దిక్కు వెళ్ళి వెతుకుతాం. పదండి.
ఎవర్రా మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అరవకు. నిన్నెందుకు తీసుకొచ్చావో మాకు తెలుసు. నువ్వు సైలెంట్ గా ఉండు. ఏంట్రా బెదిరిస్తున్నారు? మర్యాదగా నా కట్లు ఇప్పండి. అసలు మా డాడీ ఎవరో తెలుసా? ఆయనకి సిటీలో ఉన్న పలుకుబడేంటో తెలుసా? మాకన్నీ తెలుసు, అందుకే మేము తీసుకొచ్చాం. సైలెంట్ గా ఉంటే నీకే మంచిది. మర్యాదగా నన్ను పంపిస్తే మీకు మంచిది, లేదంటే మీరు తప్పించుకోలేరు. గట్టిగా మాట్లాడుతూ చెప్పానా? ఎందుకు అరుస్తున్నావు? ముందు నా కట్లు విప్పండి, నన్ను ఇక్కడి నుంచి పంపించండి, లేదంటే అరిచి గోల చేస్తాను. చూసావు కదా కత్తి ఎంత షార్ప్గా ఉందో. నువ్వు అరిచావనుకో ఈ కత్తి గొంతులో దిగుతుంది. అప్పుడు అరుపు ఆగిపోతుంది, నీ ప్రాణం పైకి పోతుంది. మీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను. నువ్వు సైలెంట్ గా ఉండు. నీకోసం టిఫిన్ తీసుకొచ్చాం, తిను. రేయ్, ఆ టిఫిన్ తీసుకురా. రేయ్, చెయ్యి కట్లిప్రా. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎవర్రా మీరు? ప్లీజ్. రేయ్, బుద్ధిగా తెచ్చిన తిండి తిను. ఒక నిమిషం తారా, ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళి ఎత్తుకుతాం? అదేంటి శ్రీకర్ అలా మాట్లాడతావు? ఎక్కడికైనా వెళ్ళాలి, సిటీ 4 మూలలా వెతకాలి. ఎలాగైనా సరే మన సృజనాన్ని రక్షించుకోవాలి. సృజనని కాపాడాలని నాకు ఉంది, కానీ ఇంత పెద్ద సిటీలో మనం అనుకున్న ప్లేస్లో కిడ్నాపర్స్ ఉంచుతారా? అందుకే వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనం ఒకసారి ఆలోచించాకే వెతకాలి. ఇలా ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ సృజనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. సరే, మీరు ఆలోచించుకోండి, నేనైతే ఏదో ఒక వైపు వెళ్ళి వెతుకుతాను. బాబు, మనం కూడా వెళ్ళి వెతుకుదాం. ఇప్పుడు సృజన కనిపించకపోతే రేపు నీ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఈ పెళ్లి జరిగితేనే కదా మనం అనుకున్నదంతా జరుగుతుంది. ఇప్పుడు సృజన కిడ్నాప్ అయిందంటేనే నాకు చాలా భయంగా ఉంది. మనం కూడా వెతుకుదాం, పదండి. వెతకడం అంటే రోడ్ల మీదకి వెళ్ళి సృజన అసృజన అంటూ కూరగాయలు అమ్ముకునే వాళ్ళలా తిరగడం అనుకుంటున్నారా? ఒక ప్లాన్ ప్రకారం వెతకాలి. ఎటు వెళ్ళుంటుంది, వాళ్ళు ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంటారు, అలాంటివి మనం ఆలోచించి అప్పుడు వెతకాలి. అప్పుడు మనకు కరెక్ట్గా దొరుకుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇదంతా ఆలోచించడానికి కిడ్నాపర్ మనకి తెలిసినవాడు కాదు కదా. ఇదిగో ఇటే తీసుకువెళ్ళాడు అని తెలియడానికి. అందుకే ఎలాగోలాగ పట్టుకోకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది, మన కళ చెదిరిపోతుంది. అవును బాబు, ఏం చేసైనా సరే ముందు మీ పెళ్లి జరగాలి. ఏంటి, నా పెళ్లి గురించి నాకన్నా ఎక్కువగా మీరు ఆశలు పెట్టుకున్నారు? నువ్వు కొండని కొట్టేయాలని కోరుకుంటున్నావు, మేము ఆ కొండ మీద ఉన్న చెట్టు నరికైనా బతకాలి అనుకుంటున్నావు. కొండ నీకే వస్తుంది కదా అని నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, కానీ ఆ చెట్లు ఎక్కడ మిస్ అవుతాయనని మాకు భయంగా ఉంది కదా. కంగారులో అర్థం లేకుండా చెప్పినా కరెక్ట్ గానే చెప్పాడు. ఈ పెళ్లి జరగాలి, మనం అనుకున్నది నెరవేరాలి అంటే ముందు మనం సృజనని కనిపెట్టాలి, లేకపోతే పరిస్థితులు మారిపోతాయి. బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, వెళ్దాం పదా. సరే పదండి. అదేంటి బాబు, పదండి అని లోపలికి వెళ్తున్నావు? చెప్పాను కదా ప్లాన్ వేసి వెతుకుతామని. రండి. అంటే ఇంతసేపు మనం వాగిందంతా వేస్టేనా? వీడేంటో వీడి ప్లాన్ ఏంటో. సరే పద. అసలు ఎవర్రా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నన్ను వదిలేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను.
ఆ అమ్మాయి పెట్టుకొచ్చిందిరా. ఏయ్ ఆగో. తప్పించుకుంటురా. ఏంటి నా కూతురు దొరికిందా? ఎక్కడుందో కనిపెట్టారా? తనను తీసుకొచ్చారా? అసలు మేము బయటికి వెళ్తే కదా బావగారు, మేము ఎక్కడికి వెళ్ళలేదు. అదేంటి శ్రీకర్, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే వద్దు అన్నా, మరి మీరెందుకు వెతకలేదు? ఎక్కడ వెతకాలో ఎలా వెతకాలో ఆలోచించి వెతుకుదాం అంటున్నారు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తేనే సృజనని కనిపెట్టగలవా అని అంటున్నారు. అందుకే ముందు ప్లాన్ రెడీ చేసుకుందామని అనుకుంటున్నాం. మీరు మీ ప్లాన్స్ ఏం అవసరం లేదు, నేనే వెళ్ళి వెతుకుతాను. డాడీ, అమ్మ సృజన, సృజన, డాడీ, సృజన, అమ్మా. సృజన, నీకేం కాలేదు కదమ్మా? లేదు డాడీ. అమ్మయ్యా, వచ్చేసావా సృజన? నీకోసం ఎన్ని చోట్లలో వెతికాను, ఎక్కడా నువ్వు కనిపించలేదు. ఇంటికొచ్చి సార్తో పోలీసులకు ఫోన్ చేద్దామా అనుకుంటున్నాను. ఇక ఈ పెళ్లి జరుగుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటబ్బాయి నన్ను కొట్టావు? సృజన వెళ్ళిపోయింది, మీరిద్దరూ ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? కిడ్నాప్ చేయించింది నేనే అయినప్పుడు మీరందరూ ఎందుకు భయపడతారు? ఏంటి, నువ్వు కిడ్నాప్ చేయించావా?